పంటలకు పిచికారీ చేసి నెలకు 25,000 రూపాయలు సంపాదిస్తున్నారు అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది నిజమండి బాబోయ్. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం వెంగమ్మవారిపాలెం గ్రామం అది. ఇక్కడే అనిల్ కుమార్ అనే యువకుడు 9వ తరగతి వరకు చదువుకున్నారు. కుటుంబ పరిస్థితుల వలన చదువు మధ్యలో ఆపివేశారు. ఈ సమస్యలను అధిగమించేందుకు బెంగళూరుకు కూలి పనుల కోసం వెళ్లారు. అక్కడ సుమారు 10 సంవత్సరాల పాటు కొయ్య పనిచేసి సంపాదించిన నెలసరి జీతాన్ని ఇంటి ఖర్చులకే సరిపోయేవి. కొడుకు సంపాదనతో ఇన్నాళ్లు కుటుంబాన్ని అధిగమించాలని నిత్యం చలించిన తండ్రి జయప్ప కన్న కొడుకు రాష్ట్రం కాని బయట రాష్ట్రాల్లో పనిచేయటం తట్టుకోలేక కళ్ల ముందు ఉంటే చాలని అనుకున్న తండ్రి ఒక చిన్న ఉపాయం ఆలోచించారు. మనకు ఎలాగో 2 ఎకరాల పొలం ఉంది, ఒక బోరు వేసుకుని వ్యవసాయం సాగించి మన పని చేసుకుంటూ డబ్బులు సంపాదించే మార్గం ఆలోచించారు. పిచికారీ చేసే యంత్రాన్ని 9,000 పెట్టి కొడుక్కి ఇచ్చారు. దీంతో పరిచయం పెంచుకొని చుట్టుపక్కల వ్యవసాయం చేస్తున్న రైతన్నలు పండించిన పంట పొలాలకు పిచికారీ కొరకు లీటరుకు 2.50 పైసలు చొప్పున తీసుకుని తానే పిచికారీ చేస్తున్నాడు. ఇతని వద్ద పిచికారీ స్ప్రేయర్ ఉండడంతో 30 కిలోమీటర్ల ప్రాంతంలో ఉండే రైతన్నలు పిచికారీ చేయాలి అంటే ఖచ్చితంగా ఫోన్ చేసి మరీ పిలిపించుకుంటారు. బతకాలి అంటే ఎన్నో మార్గాలున్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే అతనంటే రైతన్నలకి కూడా ఇష్టబేరం అనేది ఉండదు. కష్టించి పని చేస్తాడు, రైతుల మేలు కోరతాడు, ఇచ్చిన కష్టాన్ని పుచ్చుకుంటాడు. రోజుకు 500 లీటర్ల పైన 600 లీటర్ల లోపల పని ఖచ్చితంగా దొరుకుతుందని హర్షం వ్యక్తం చేశారు. పని లేదు, మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాం అనేవారు ఇలాంటి పని చేయడానికి ఆసక్తి చూపితే మంచి లాభాలున్నాయన్నారు. కానీ చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో పయనిస్తే ఉన్నత మార్గం దొరుకుతుంది అన్న పనికి ఇదే నిదర్శనం. కష్టపడ్డాడు, దేవుడు మంచి మార్గం చూపించాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు అనిల్. నిత్యం రసాయనిక మందు పిచికారీ చేసే పని దొరుకుతుంది. ఒక్కసారి వెళ్లి పిచికారీ చేశామంటే మళ్ళీ అతన్ని వదులుకోలేరు రైతన్నలు. సొంత పనిలాగా చేసుకుంటూ పోతాడు.